Hi to all, welcome to IIT Foundation classes with Revati. మనము క్లాస్ 6 మ్యాథ్స్లో ఇప్పటి వరకు 8 చాప్టర్స్ ఫినిష్ చేశానండి. చాప్టర్ 9కి వెళ్తున్నాము. ఈ చాప్టర్ 9 ఏంటంటే మెన్సురేషన్ అంటే ఏంటంటే ఈ మెన్సురేషన్ అనేది మనకి ఈ మ్యాథమెటిక్స్లోనే ఇది ఒక బ్రాంచ్ అన్నమాట. దీంట్లో మనం ఏం ఫోకస్ చేస్తామంటే మెయిన్గా మనం ఇందులో జామెట్రిక్ ఫిగర్స్ని మెజర్ చేస్తాము. ఇంకా మనము వాటి డైమెన్షన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాము. మనకు జామెట్రీ ఫిగర్స్ అంటే నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా మీకు, జామెట్రిక్ ఫిగర్స్ అంటే ట్రయాంగిల్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్ ఏవైనా ఉండొచ్చు. ఇలాంటి వాటికి అన్నిటికీ మనము ఈ 2D ప్లేన్స్, 3D షేప్స్ ఉంటాయి కదా. 2D షేప్స్ అంటే లైక్ ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఇంకా స్క్వేర్స్, ఇంకా 3D షేప్స్ అనుకోండి. అందులో ఏముంటాయంటే సిలిండర్, స్పియర్, ప్రిజం, ఇలాంటి వీటన్నిటికి ఫిగర్స్ అన్నిటికీ మనము డైమెన్షన్స్ని మెజర్ చేయడాన్ని మనము మెన్సురేషన్ అంటాము. ఈ మెన్సురేషన్ అనే కాన్సెప్ట్ని మనము రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం సపోజ్ ఒక వాల్కి పెయింటింగ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని మెజర్ చేయడానికి మనకి మెన్సురేషన్ అనేది కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. అంటే మనం ఎంత ఏరియాకి, వాల్కి ఎంత ఏరియాకి మనం పెయింట్ వేయాలి, ఎన్ని లీటర్స్ పడుతుంది. ఫ్లోరింగ్ సపోజ్ మనం కార్పెట్ ఎస్టిమేట్ చేయడానికి కూడా మెన్సురేషన్నే యూజ్ చేస్తాము. నెక్స్ట్ గార్డెనింగ్ చేసేటప్పుడు కూడా ఎంత స్పేస్ గార్డెనింగ్ చేయాలి, దాని ఏరియా ఎంత అన్నీ చూసుకుంటాం కదా. అందులో కూడా మనకు మెన్సురేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఫెన్సింగ్ చేసేటప్పుడు, ఇంకా మనం డైలీ యూజ్ చేసే ప్రతి దాంట్లో కూడా మనకి మెన్సురేషన్ అనే దాన్ని ఖచ్చితంగా మనకు అప్లై అవుతుంది అనమాట. సపోజ్ ఫ్యాబ్రిక్ అనుకోండి, ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు క్యాల్కులేట్ చేయడం మనం మెజర్మెంట్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ప్యాకేజింగ్, ఏదైనా ప్యాకేజ్ చేయడానికి డిజైనింగ్ బాక్సెస్ అలాంటివి. నెక్స్ట్ కుకింగ్లో కూడా మనము వాల్యూమ్ మెజర్మెంట్ కప్స్ వాడతాం. మనం కుకింగ్లో కూడా స్మాల్ కప్, మెజరింగ్ కప్స్ అలా ఉంటాయి మనకి. నెక్స్ట్ ట్రావెల్ అండ్ నావిగేషన్లో రోడ్ ట్రిప్స్ చేసినప్పుడు ఎంత దూరం వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ ఉంది, ఇవన్నీ చూసుకుంటాం కదా. క్యాల్కులేషన్ ఇవన్నీ కూడా మనకి మెన్సురేషన్ అప్లై అవుతుంది. స్పోర్ట్స్లో కూడా ఫీల్డ్ డైమెన్షన్స్ ఎంత ఉంది, ట్రాక్ డిస్టెన్స్ ఎంత, ఇవన్నీ చూసుకోవడానికి మనకి డైలీ లైఫ్లో కూడా మెన్సురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మెన్సురేషన్లో 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేన్ ఫిగర్స్, సెకండ్ వన్ వచ్చేసి సాలిడ్స్. ఈ క్లాస్లో మనం ప్లేన్ ఫిగర్స్ గురించి చూద్దాము. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ ప్లేన్ ఫిగర్స్ అనే టాపిక్స్ గురించి చెప్తున్నాను. ప్లేన్ ఫిగర్ అంటే ఏంటంటే ఏ ఫిగర్ లయింగ్ ఆన్ ఏ షేప్ ఈజ్ కాల్డ్ ఏ ప్లేన్ ఫిగర్. అంటే మనము ఒక ప్లేన్లో ఏ షేప్లో అయితే ఆ ఫిగర్ ఉంటుందో దాన్ని మనం ప్లేన్ ఫిగర్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్రయాంగిల్, రెక్టాంగిల్, సర్కిల్స్, ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట ప్లేన్ ఫిగర్స్కి. ఈ ప్లేన్ ఫిగర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఇఫ్ ఇట్ హ్యాస్ నో ఫ్రీ ఎండ్. ప్లేన్ ఫిగర్ అనేది ఒక క్లోజ్డ్ ఫిగర్. ఇందులో మనకి ఫ్రీ ఎండ్ అనేది ఉండదు, ఇలా క్లోజ్డ్గా ఉంటుంది మొత్తం. సపోజ్ రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇలా క్లోజ్డ్గా ఉంటుంది ఆ ఫిగర్. అలాంటి వాటిని మనము ప్లేన్ ఫిగర్స్ అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ ఏ సింపుల్ క్లోజ్ ఫిగర్ అని కూడా పిలవచ్చు మనం ఈ ప్లేన్ ఫిగర్స్ని. ఇఫ్ ఇట్ డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్, దాన్ని క్రాస్ చేయకపోతే, ఇఫ్ ఇట్ డస్ నాట్ క్రాస్ ఇట్ సెల్ఫ్ అంటే అదే ఫిగర్ని క్రాస్ చేయకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాటిని మనం సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అని అంటాము. ఏ ప్లేన్ ఫిగర్ ఈజ్ మేడప్ ఆఫ్ లైన్స్ ఆర్ కర్వ్స్ ఆర్ బోత్. అంటే ఒక ప్లేన్ ఫిగర్ అనేది లైన్స్తో కానీ కవర్ అయి ఉంటుంది, లేదంటే కర్వ్స్ ఉంటాయి, లేదంటే బోత్ లైన్స్ కర్వ్స్ రెండు ఉండొచ్చు. అలాంటి వాటిని మనం ప్లేన్ ఫిగర్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి 3 లైన్స్తో ఫామ్ అవుతుంది ఇది. ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, స్క్వేర్ కూడా అంతే. ఒకవేళ మనం సెమీ సర్కిల్ అలాంటివి తీసుకుంటే ఇందులో ఒక లైన్ ఉంటుంది, కర్వ్ ఉంటుంది. చూడండి ఇలా కర్వ్స్తో అయినా ఉండొచ్చు, టోటల్ కర్వ్స్తో ఏవైనా ఉండొచ్చు. ద పార్ట్ ఆఫ్ ద ప్లేన్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ కాల్డ్ ఏ ప్లేన్ రీజియన్. ఏదైతే రీజియన్ మనకి ఆ క్లోజ్డ్ ఫిగర్ని ఎన్క్లోజ్ అయి ఉంటుందో ఆ రీజియన్ని మనం అంటే ఇప్పుడు సపోజ్ ఈ స్క్వేర్ ఉంది, ఈ రీజియన్ మొత్తాన్ని మనం ఏమంటాం, స్క్వేర్ రీజియన్ అంటాము. ట్రయాంగిల్ ఈ లోపల ఉండే ఎన్క్లోజ్డ్ అయ్యే రీజియన్, మొత్తం ఎన్క్లోజ్ అయ్యి ఉంది కదా, దీన్ని ఏమంటాం మనము ట్రయాంగిల్ రీజియన్. అలా ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ప్లేన్ రీజియన్, ఈ ప్లేన్ రీజియన్ ఎంత కవర్ అయి ఉంటుందో దాన్ని ఏమంటామంటే మనం ఏరియా అని అంటామన్నమాట.
నెక్స్ట్ ఇక్కడ ఏ లైన్ సిగ్మెంట్ యాజ్ వన్ డైమెన్షన్. లైన్ సిగ్మెంట్ అంటే సపోజ్ ఇది ఒక లైన్ సిగ్మెంట్. ఇది మనకి ఎలా కనిపిస్తుంది, ఓన్లీ వన్ డైమెన్షన్ అని ఉంటుంది లైన్ సిగ్మెంట్ అనేది. సచ్ యాజ్ లెంత్ అండ్ బ్రెడ్త్. లెంత్ ఉంటుంది లేదంటే బ్రెడ్త్ రెండే ఉంటాయి దీనికి. మనం ఇట్లాంటి వాటిని ఏమంటామంటే వన్ డైమెన్షన్ ఫిగర్స్ అని అంటాము. అండ్ సిటీ సైజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, దీంట్లో మనం సైజ్ ఎట్లా మెజర్ చేస్తాం లైన్ సిగ్మెంట్కి, మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఏరియా వైజ్గా మెజర్ చేస్తాం అన్నమాట. ఇందులో ద పెరిమీటర్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ప్లానర్ ఫిగర్. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అనేది ఒక క్లోజ్డ్ ఫిగర్. నెక్స్ట్ ఇక్కడ క్వాడ్రిలాటరల్ ఉంది చూడండి. ద టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్స్ ఎన్క్లోజింగ్. ఒక పెరిమీటర్ అంటే ఏంటి, చుట్టుకొలత. అంటే మొత్తం ఆ ఫిగర్ మొత్తము ఎన్క్లోజ్ అయి ఉన్న ఎంత మెజర్మెంట్ ఉంది ఎన్క్లోజ్ అయ్యి దాని చుట్టూ అనే దాన్ని మనం పెరిమీటర్ అంటాం. ఇక్కడ చూడండి ఇది పెరిమీటర్ అంటే ఏంది, ద టోటల్ లెంత్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్స్. ఇప్పుడు మనం ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, టోటల్ లెంత్ ఎలా ఉంటుంది, ఎంత లెంత్లో అయితే అది క్లోజ్ అయి ఉందో ఆ లెంత్ని మనం చుట్టూ అంటే ఇట్లా కౌంట్ చేస్తాం. ఇది మొత్తం కలిపితే దీన్ని పెరిమీటర్ అంటాం. సపోజ్ క్వాడ్రిలేటర్ చూసుకున్నా ఇది మొత్తం యాడ్ చేయాలి లెంత్ మొత్తం, దాన్ని పెరిమీటర్ అంటాము. ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది సపోజ్, దీని పెరిమీటర్ ఏమవుతుంది, పెరిమీటర్ అంటే ఏంటంటే అది ఎంత స్పేస్ ఇక్కడ ఎంత ఉంది దాని చుట్టూ ఉన్న దాని చుట్టూ ఉన్న మెజర్మెంట్ని యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇది ఒక లైన్ ఉంది, దీని ఇప్పుడు సపోజ్ 5 అనుకోండి, ఇది 4, ఇది 2 అనుకుంటే 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, ఈ 3 యాడ్ చేస్తే దాన్నే పెరిమీటర్ అంటాము. బి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏ షేప్కైనా అంతే. పెరిమీటర్ అంటే ఆ షేప్ ఎంతవరకు అయితే ఎన్క్లోజ్ అయి ఉందో దాని మొత్తాన్ని ఇలా మెజర్ చేస్తామన్నమాట. ఇక్కడ క్వాడ్రిలాటరల్ ఉంది చూడండి, ఈ క్వాడ్రిలాటర్ ఉంది. క్వాడ్రిలాటర్లో ఏంటి 4 సైడ్స్ ఉన్నాయి దీనికి. సో 4 సైడ్స్ని యాడ్ చేసినప్పుడు వచ్చేది మనకి పెరిమీటర్ అన్నమాట. పీక్యూ ప్లస్ క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ ప్లస్ ఎస్పీ, ఇది పెరిమీటర్ అవుతుంది. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, దీంట్లో యూనిట్స్ ఎలా తీసుకుంటామనేది చూద్దాము. ద లెంత్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్ సచ్ యాజ్ సెంటీమీటర్. సపోజ్ ఒక లైన్ సెగ్మెంట్ ఉందనుకోండి, దాని లెంత్ ఎలా చెప్తాం మనము, దాన్ని సెంటీమీటర్స్లో, లేదంటే ఇంచెస్, లేదంటే మీటర్స్, ఫీట్. సపోజ్ మనము ఒక స్కేల్ ఉందనుకో, స్కేల్ మీద మనకి ఎలా ఉంటాయి, సెంటీమీటర్స్లో ఉంటాయి, లేదంటే ఇంచెస్లో ఉంటాయి. మనం సపోజ్ హైట్ మెజర్ చేయడానికి వాడతాం కదా, అవన్నీ లైన్ సెగ్మెంట్స్ లాంటివి అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఇంచెస్లో ఉండొచ్చు, మీటర్స్లో ఉండొచ్చు. మనం క్లాత్ టైలర్స్ దగ్గర ఉంటుంది కదా మనకు మీటర్ టేప్, అలాంటివి దాని మీద కూడా ఉంటాయి కదా, ఫీట్. ఇవన్నీ మనకి లైన్ సిగ్మెంట్ వన్ డైమెన్షన్ అన్నమాట ఇవన్నీ. ఏరియా ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్ సచ్ యాజ్ స్క్వేర్ సెంటీమీటర్, స్క్వేర్ ఇంచెస్, స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ ఫీట్స్. ఒకవేళ మనం వీటికి ఏరియా మెజర్ చేసినట్లయితే ఏరియాని ఏమంటాం, యూనిట్స్ స్క్వేర్ సెంటీమీటర్స్, స్క్వేర్ ఇంచెస్, స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ ఫీట్స్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ యూనిట్ కన్వర్షన్ అంటే మనం మామూలుగా రెగ్యులర్గా మనం వాడేవి ఏముంటాయి అనేది చూద్దాము. ఇక్కడ ఏంటంటే లెంత్, వాల్యూమ్, వెయిట్. చూడండి మనం సపోజ్ ఏదైనా లెంత్ కొలిసేటప్పుడు మనం ఎలా చేస్తాం, 1 కిలోమీటర్ అంటే మనం సపోజ్ డిస్టెన్స్ చూసేటప్పుడు 1 కిలోమీటర్ యూనిట్ యూజ్ చేస్తాము. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత, 1000 మీటర్స్. లేదంటే 1 మీటర్ కావాలి. నెక్స్ట్ మనకు 1 మీటర్ అంటే ఎంత, 0.001 కిలోమీటర్స్. అంటే దీన్నే ఇక్కడ మీటర్స్ని మళ్ళీ కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసినప్పుడు ఈ వాల్యూ అన్నమాట. 1 మీటర్ ఈక్వల్ టు ఎంత, 1000 మిల్లీమీటర్స్. మళ్ళీ మిల్లీమీటర్స్ని మీటర్లోకి ఇది సేమ్ రివర్స్ అన్నమాట. ఇది చూడండి, 2 కిలోమీటర్ని మీటర్లోకి, మళ్ళీ మీటర్ని కిలోమీటర్లోకి మార్చాము. ఇక్కడ 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ చూడండి 1 మిల్లీమీటర్ కావాలి కదా మనకి, 1 మీటర్ ఈక్వల్ టు తెలుసు. అప్పుడు ఇది ఇక్కడ ఇటు వెళ్ళింది అనుకో 1000, ఏమవుతుంది 1/1000 కదా. 1/1000 అంటే 0.001 మీటర్స్ అన్నమాట. సేమ్ దీనికి కూడా అంతే. 1 మీటర్ ఈక్వల్ టు ఈ 1000 ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది 1/1000, అప్పుడు 0.001 కదా. సో 0.001 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ లాగా సపోజ్ ఒక వాల్యూమ్ని చెక్ చేస్తున్నాం అనుకోండి, దానికి మెజర్మెంట్స్ ఏముంటాయి మనకి, 1 కిలోలీటర్. సపోజ్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ ఎందులో ఉంటుంది, లీటర్స్లో ఉంటుంది మనకి. మనం లీటర్స్ లాగా చెప్తాం కదా, 1 లీటర్ బాటిల్, 500 ml వాటర్ అలా. ఇక్కడ 1 కిలోలీటర్ అంటే ఎంత, మెజర్ 1000 లీటర్స్ అన్నమాట. ఒకవేళ 1 లీటర్ అంటే 0.001 లీటర్స్. అదే 1 లీటర్ని మనం మిల్లీ లీటర్లో చెప్పాలంటే 1000 మిల్లీలీటర్స్. మళ్ళీ ఇది సేమ్ ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ ఈ 2 ఆపోజిట్గా రాస్తున్నాము. దీన్ని లీటర్స్లోకి మార్చుతున్నాము, మళ్ళీ వీటిని మిల్లీలీటర్స్లో అలా.
1 milliliter ఈక్వల్ టు 0.0. ఇవన్నీ మీకు ఈ సింపుల్ మెజర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుండాలి, ఎందుకంటే మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కన్వర్షన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వెయిట్ని అయితే ఎలా మెజర్ చేస్తాం మనము, గ్రామ్స్ కానీ కేజీస్లో కానీ అలా మిల్లీగ్రామ్స్ అలా ఉంటుంది కదా. ఇక్కడ 1 kg అంటే ఎన్ని గ్రామ్స్, 1000 గ్రామ్స్. అదే 1 గ్రామ్ అయితే 0.001 కిలోగ్రామ్స్. ఒకవేళ 1 గ్రామ్కి ఎంత, 1000 మిల్లీగ్రామ్స్. 1 మిల్లీగ్రామ్ ఈక్వల్ టు 0.001 గ్రామ్స్. రెక్టాంగిల్, స్క్వేర్ ఇవన్నీ ఏమవుతాయంటే మనకి రెక్టాంగిల్, స్క్వేర్ అనేవి 2 డైమెన్షనల్ ఫిగర్స్ అన్నమాట. అంటే వీటికి లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు ఉంటాయి. మీరు రెక్టాంగిల్ ఇవి తీసుకున్నాం అనుకోండి 2 డైమెన్షనల్ కాబట్టి వీటికి లెంత్ అండ్ బ్రెడ్త్ రెండు మెజర్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ రెక్టాంగిల్ అనేది మనకి క్లోజ్డ్ ఫిగర్ హ్యావింగ్ 4 సైడ్స్. ఏదైతే క్లోజ్డ్ ఫిగర్గా ఉండి 4 సైడ్స్ ఉంటాయో అలాంటి వాటిని మనం రెక్టాంగిల్ అంటాము. బట్ ఈ రెక్టాంగిల్లో ఎలా ఉంటాయి, మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఈచ్ యాంగిల్ మెజర్స్ 90 degrees. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు ఆపోజిట్ కాబట్టి ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దీని యాంగిల్ ఎంత ఉంటుంది రెక్టాంగిల్కి మనకి అంటే ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇక్కడ 90 degrees, ఇక్కడ 90, ప్రతి చివర్లో 90 degreesని ఫామ్ చేస్తుంది అన్నమాట యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ద గివెన్ రెక్టాంగిల్, ఇది ఒక ABCD అనే ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. ఇందులో AB ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అంట. ఇది మొత్తం లెంత్ ఎంత అంటున్నాడు, 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ BC ఈక్వల్ టు ఎంత, 4 సెంటీమీటర్స్ అంట టోటల్ ఇది. అయితే ఇక్కడ కాకపోతే మనకి ఇచ్చిన దాంట్లో ఏంటంటే మళ్ళీ చిన్న చిన్న బాక్సెస్, స్క్వేర్స్ లాగా డివైడ్ చేశాడు. ఎందుకంటే మనకి ఇక్కడ 4 సెంటీమీటర్స్ కదా, దీన్ని ఒకవేళ మనం ఇలా డివైడ్ చేసామనుకోండి, మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెంటీమీటర్గా తీసుకున్నాడు. ఇదొక సెంటీమీటర్, ఇదొక సెంటీమీటర్, ఇదొక సెంటీమీటర్, ఇదొక చిన్న చిన్న స్క్వేర్స్ లాగా ఫామ్ అయ్యాయి, స్మాల్ స్క్వేర్స్ లాగా ఫామ్ అయ్యాయి ఇవి. సో ఇక్కడ ABCD మెజర్స్ 1 centimeter by 1 centimeter అండ్ ద ఏరియా ఆక్యుపైడ్ బై స్మాల్. ఇప్పుడు ఇది కూడా ఒక 1 centimeters లాగా డివైడ్ చేశారు. సో అప్పుడు ఇది ఒక్క స్క్వేర్ది ఎంత అవుతుంది మనకి ఏరియా, ఇప్పుడు ఇది 1 centimeter, ఇది 1 centimeter లెంత్ బ్రెడ్త్. దీని ఎంత ఉంటుందంటే 1 square centimeter అని అంటాం దీని ఏరియా. ఒక్కొక్క చిన్న బాక్స్ది, ఇది స్క్వేర్ బాక్స్ది. ఇట్లా ఇక్కడ మనకి 4 rows ఉన్నాయి. 1 2 3 4 వచ్చాయి చూడండి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. ఒక్కొక్క 4 rows ఉన్నాయి, 4 rows 5 columns. సో మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి చిన్న చిన్నవి మనకి బాక్సెస్, టోటల్ 4 into 5 20. సో దీన్నే మనము 20 square centimeter, దీన్నే మనం ఏరియా అని చెప్తాం. అంటే ఇది మొత్తం కలిపి ఏరియా అన్నమాట. దీని లోపల ఉండే మొత్తం ఈ స్పేస్ అంతా మనం ఏరియాగా చెప్తాము. సో ఈ రెక్టాంగిల్కి మనకి ఎంత ఏరియా ఉంది, 20. అంటే ఎందుకు 20 అని చెప్తే ఇక్కడ 4 కదా, 4 centimeters లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్నట్టు ఏరియా ఈక్వల్ టు అలా అయినా చెప్పొచ్చు. లేదంటే ఈ ఒక్కొక్క బాక్స్ని కౌంట్ చేసామనుకోండి టోటల్ ఎన్ని వస్తాయో అదే ఏరియా అవుతుంది. సపోజ్ ఇక్కడ 1 centimeter, ఇదొక బాక్స్ 1 2 3 4 5, ఒక్కొక్క రోలో 5 ఉన్నాయి. సో 4 rows కాబట్టి 4 into 5 20 అవుతుంది. అలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఇన్ ద రెక్టాంగిల్ ABCD ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఎలాంగ్ ద లెంత్ అండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఎలాంగ్ ద బ్రెడ్త్. చూడండి దీనికి ఏరియా ఎలా మెజర్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఎలాంగ్ ద లెంత్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్ స్క్వేర్స్ ఎలాంగ్ ద బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా ఏరియా, కాబట్టి మనకి 4 into 5 20 square centimeters వచ్చింది. ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి ఫార్ములా, 2 into లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇది ఎలా వస్తుందంటే చూడండి, మనకి పెరిమీటర్ అంటే ఏంటి, ఈ మొత్తంని యాడ్ చేయడమే కదా. ఇప్పుడు సపోజ్ ఇది ఒకటి, ఇది A అనుకోండి, ఇది B అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది, A ప్లస్ B మళ్ళీ A ప్లస్ B, ఈ రెండు ఆపోజిట్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా ఏనే అవుతుంది. నెక్స్ట్ ఇది B. సో 2A ప్లస్ 2B అంటే మనం 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 2 into A ప్లస్ B అంటే 2 into లెంత్ ప్లస్ బ్రెడ్త్ అనమాట. సో దీని ఫార్ములా ఏంటి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి 2 into లెంత్ ప్లస్ బ్రెడ్త్. స్క్వేర్ అంటే ఏంటో చూద్దాము. స్క్వేర్ అంటే ఏంటంటే, స్క్వేర్ అనేది కూడా ఒక రెక్టాంగిలే, కాకపోతే ఇందులో ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నమాట. చూడండి ఇప్పుడు మనం స్క్వేర్ అంటే ఏంటి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది కూడా ఒక రెక్టాంగిలే, బట్ రెక్టాంగిల్లోనేమో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. బట్ ఇందులో కండిషన్ ఏంటి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అలాంటి దాన్ని మనం స్క్వేర్ అని చెప్తాము. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏమని చెప్పాము మనం, లెంత్ ఇంటూ బ్రెడ్త్. బట్ ఇక్కడ ఏంటి, మన స్క్వేర్లో ఏంటి, లెంత్ బ్రెడ్త్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో మనం ఇక్కడ ఈ ఫార్ములాలోనే లెంత్ ఈక్వల్ టు బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. నేను ఇక్కడ లెంత్ ప్లేస్లో ఏదైనా లెంత్ స్క్వేర్ అనొచ్చు, లేదంటే
లెంత్ కానీ సైడ్ అని కూడా అనొచ్చు, మనం సైడ్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది ఏరియా, సపోజ్ ఇందులో మనం లెంత్ బ్రెడ్త్ రెండు సేమ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది స్క్వేరే కదా, లెంత్ స్క్వేర్ ఆర్ బ్రెడ్త్ స్క్వేర్, ఆర్ ఒకవేళ సైడ్ అనుకున్నాం అనుకోండి సైడ్ స్క్వేర్ అని కూడా అనొచ్చు. అప్పుడు ఏరియా సైడ్ స్క్వేర్ అన్నమాట. పెరిమీటర్ ఏమవుతుంది స్క్వేర్కి అంటే 4 ఇంటూ సైడ్, ఎందుకంటే అన్ని ఈక్వల్గా ఉన్నాయి కదా మనకు 4 సైడ్స్, కాబట్టి దీనికి పెరిమీటర్ 4 ఇంటూ సైడ్స్. అదే రెక్టాంగిల్లో అయితే మనకు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్, ఇందులో మాత్రం 4 ఇంటూ సైడ్ అన్నమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది చూద్దాము. ఇక్కడ ఏమంటున్నాడంటే ద సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 7 meters అంట, అండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద perimeter of the square. If the length of the rectangle is 10 meters, then find the ratio of the areas of the square and the rectangle. ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు ఒక స్క్వేర్ ఇచ్చాడు, ఒకటేమో రెక్టాంగిల్. స్క్వేర్లో మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈ షేప్ డ్రా చేశాను. నెక్స్ట్ ఇది రెక్టాంగిల్. అయితే ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ వచ్చేసి మనకి 7 meters, అంటే మనకి ఒక 7 meter అంట సైడ్ దీనిది, అంటే ఒక్క సైడ్ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి అన్ని 7 అని తీసుకోవాలి మనము. ఒక్కటి 7 అంటే అన్ని ఈక్వల్ కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 10 meter, లెంత్ ఇచ్చాడు దీనిది 10 meters అంట లెంత్ రెక్టాంగిల్ది. ఇదేమో స్క్వేర్, ఇదేమో రెక్టాంగిల్. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పెరిమీటర్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంట, అంటే ఈ రెండింటి పెరిమీటర్స్ ఈక్వల్ మనకి. అంటే పెరిమీటర్ ఏమంటున్నా చూద్దాం. ఫస్ట్ మనది స్క్వేర్ పెరిమీటర్ చేద్దాము. స్క్వేర్ పెరిమీటర్ చేసి మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక సైడ్, సో 4 ఇంటూ మనకి సైడ్ పెరిమీటర్, సో ఏమవుతుంది 4 ఇంటూ 7 28 meters వచ్చింది మనకి. సో ఇది ఈక్వల్ టు మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ కూడా సేమ్ అంట. సో పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అవుతుంది ఇదే ఈ 28 meters అనేది. నెక్స్ట్ కండిషన్ ఏమంటున్నాడు మనకి ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇచ్చిండు మనకి. మనము నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ కనుక్కోమంటున్నాడు. అంటే ఈ రెండింటి స్క్వేర్కి ఏరియా కనుక్కోవాలి మనం, రెక్టాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి, స్క్వేర్కి అయితే ఏరియా ఈక్వల్ టు సైడ్ స్క్వేరు మనకి అదే రెక్టాంగిల్లో అయితే ఫార్ములా ఏంటి, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ L ఇంటూ B అనుకోండి. అయితే ఇప్పుడు మనకి ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు స్క్వేర్ది మనకి ఏరియా, ఎందుకంటే మనకు ఆల్రెడీ సైడ్ తెలుసు ఇక్కడ 7 అనేది. సో 7 square ఈక్వల్ టు 49 square meters దీనిది వచ్చింది మనకి. బట్ ఇక్కడ మనకు రెక్టాంగిల్ది తెలియాలి. రెక్టాంగిల్ది తెలియాలంటే మనకి ఇక్కడ బ్రెడ్త్, ఇక్కడ మనకు లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ తెలియదు ఇందులో. దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే బట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు దీనికి చూద్దాము. మనకి ఇక్కడ పెరిమీటర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి రెక్టాంగిల్ది పెరిమీటర్ ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్కి 2 ఇంటూ L ప్లస్ B కదా. సో మనకు పెరిమీటర్ ఎంత ఉందో తెలుసు, ఎందుకంటే దీని స్క్వేర్ పెరిమీటర్ అండ్ రెక్టాంగిల్ పెరిమీటర్ సేమ్ అన్నాడు కాబట్టి దాని నుంచి మనము B ఫైండ్ అవుట్ చేద్దాము. సో 2 ఇంటూ L ఎంత ఇచ్చాడు మనకి 10 ఇచ్చాడు. సో దీని నుంచి మనము బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, ఇది 10 ప్లస్ B ఈక్వల్ టు 14 అవుతుంది. ఇక్కడ తీసుకొస్తే B ఈక్వల్ టు 4 meters. నాకు బ్రెడ్త్ అనేది ఇక్కడ 4 meters వచ్చింది, చూడండి 4 meters వచ్చింది. సో ఇప్పుడు నాకు లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు. సో ఏరియా ఏమవుతుంది, లెంత్ ఈక్వల్ 10 ఇచ్చాడు 10 కదా. సో 10 ఇంటూ 4 40 square meters వచ్చింది. ఇప్పుడు రేషియో ఏమవుతుంది, మనకి ఇచ్చిన క్వశ్చన్లో రేషియో ఆఫ్ ఏరియాస్ అన్నాడు. సో ఏరియాస్ ఆఫ్ స్క్వేర్ ఫస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ స్క్వేర్ది తీసుకుందాం. 49:40. సో ఇది ఆన్సర్ అవుతుంది. 49:40 అనేది దీని ఆన్సర్. మనకు రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నేను స్క్వేర్ది తీసుకున్నాను, నెక్స్ట్ రెక్టాంగిల్ది తీసుకున్నాను. 49:40 ఈజ్ ద ఆన్సర్. ఇంకొక ప్రాబ్లం ఉంది చూద్దాం. ఇది ఏ సైన్ బోర్డ్ ఇండికేటింగ్ పార్కింగ్ ఏరియా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అయితే ఒక సైన్ బోర్డు ఉందంట. ఏ ఫామ్లో, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ లాగా మనం చూస్తుంటాం కదా ట్రాఫిక్ వాళ్ళ ఇవి రోడ్డు పైన కూడా కొన్ని సైడ్ బోర్డ్స్ ఉంటాయి, అవి ఇలా ఉందంట ఒక సైన్ బోర్డ్. దాని మీద పార్కింగ్ ఏరియా అని రాసుందంట. పార్కింగ్ ఏరియా ఈ షేప్లో ఉందని ఇచ్చాడు.
అయితే ఇక్కడ పెరిమీటర్ ఇక్కడ మనకి ఇచ్చింది కదా సైన్ బోర్డు, దీని పెరిమీటర్ ఎంత అంటున్నాడు 180 సెంటీమీటర్స్ అంట. అంటే దీని మొత్తం చుట్టూ ఉన్న మెజర్మెంట్ అన్నమాట. పెరిమీటర్ అంటే దీని ఈ ట్రయాంగిల్ చుట్టూ ఉన్నది ఈ మొత్తం మెజర్మెంట్ 180 డిగ్రీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్. లెంత్ కనుక్కోమంటున్నాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి ట్రయాంగిల్కి, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈక్విలాటరల్ అని ఇచ్చాడు మనకు క్వశ్చన్లో. కాబట్టి దీని పెరిమీటర్ ఏమవుతుంది మనకి 3 ఇంటూ సైడ్ కదా. సో ఎందుకంటే సైడ్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి 3 ఇంటూ సైడ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి పెరిమీటర్ టోటల్ 180. సో నాకు కావాల్సింది ఒక సైడ్ కావాలి కాబట్టి 180 డివైడెడ్ బై 3 60. సో 60 సెంటీమీటర్స్ వచ్చింది. సైడ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్ మనకు ఆన్సర్ వచ్చేసింది. చూడండి లెంత్ ఆఫ్ ద సైడ్ ఎంత అవుతుంది 60 సెంటీమీటర్స్. మనకు సైడ్ అంటే ఏంటి ఒక లెంతే కదా, అంటే 3 ఈక్వల్ కాబట్టి 3 సైడ్స్ అనేవి 60 సెంటీమీటర్స్ ఉంటాయి. సో మనకు ఆన్సర్ ఏంటి 60 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇఫ్ 3 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ద డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 231 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. అయితే ఒక ట్రయాంగిల్ ఉందంట, ఆ ట్రయాంగిల్కి 3 సైడ్స్ అనేవి ఈక్వల్గా లేవంట. 3 సైడ్స్ అంటే ఒక్కొక్కటి డిస్టింక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా ఉన్నాయి. అంటే ఇదేంటంటే 231 సెంటీమీటర్స్ అనే దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని ఇచ్చాడు ఆ సైడ్స్ అనేది. డిస్టింక్ట్ అంటే ఏంటి మనకి స్కెలిన్ ట్రయాంగిల్ అన్నమాట. డిస్టింక్ట్ అంటే వేరు వేరు సైడ్స్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం మనం స్కెలిన్ ట్రయాంగిల్. ఇది ఒక స్కెలిన్ ట్రయాంగిల్. సో దీనికి మనకి ఉండే సైడ్స్ యొక్క లెంత్ ఎంత అంట దీనికి ఈ 231 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు క్వశ్చన్లో. దీని ఫ్యాక్టర్స్ దీని ప్రైమ్ ఫ్యాక్టర్సే వీటికి మెజర్మెంట్స్ అన్నమాట 3 సైడ్స్కి. సో ఫస్ట్ 231కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీకు ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది చూడండి. నెంబర్స్ అనే చాప్టర్లో నేను చెప్పాను ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక నెంబర్కని. దాని ప్రకారం చేద్దాం. ఇక్కడ 231 అంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టర్సే అన్నాడు కాబట్టి దీనికి 2 తోటి మనకి డివైడ్ అవ్వదు, మల్టిపుల్స్ ఉండవు 2కో. 3కి చూద్దాము. 3 7 జా 21, మళ్ళీ 2 మిగిలింది నాకు 21 మళ్ళీ అంటే 7. నెక్స్ట్ ఇక్కడ 7 తోటి పోతుంది 7 11 జా. సో ఇక్కడ చూడండి మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కదా. 3 అనేది ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే, 11 ప్రైమ్ నెంబరే. సో 3 ఇంటూ 7 ఇంటూ 11 ఈ 3 వచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో మనకి ఏమవుతుంది 3 7 11 అనేవి దీని సైడ్స్ అన్నమాట. మనకి డిస్టింక్ట్ నెంబర్స్ అన్నాడు కాబట్టి దాని లెంత్. సో 3 అనేది ఒక లెంత్, నెక్స్ట్ 7 అనేది ఒక లెంత్, 11 అనేది ఒక లెంత్. ఇట్లా డిఫరెంట్గా ఉంది ఈ ట్రయాంగిల్ స్కెలిన్ ట్రయాంగిల్ కాబట్టి. దీనికి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనకి. దీనికి పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి 3 మెజర్మెంట్స్ని యాడ్ చేయడమే కదా పెరిమీటర్ అంటే. ఈ 3ని యాడ్ చేయాలి. 3 + 11 + 7 అంటే 14 + 7 21 సెంటీమీటర్స్ ఈజ్ ద ఆన్సర్.